రాహుల్ ఇటురా. లేదు, నేను నా రూమ్ లో. కమాన్ రాహుల్ రా. కూర్చోండి. లేదు, అది కమాన్ యా. రాహుల్ డ్రింక్ తాగుతావా? నేను అసలు తాగను కదా. నా కోసం కొద్దిగా తాగుతావా? ఏం అవదు. ఓ అలాగా, నేను నిజంగానే తాగను. ఓకే, తర్వాత మీ ఇష్టం. సరే, నువ్వు మరీ ఇంతగా చెప్తున్నావు కాబట్టి. స్మార్ట్ బాయ్. Cheers. చూడ్డానికి సైలెంట్ గా ఉన్నా కూడా నువ్వు పెద్ద మనిషే. నేను మాట్లాడినంత దాముకుని విన్నావు కదా. దొంగతనంగా అప్పుడప్పుడు నన్ను చూస్తున్నావు కదా. ఐఎమ్ సారీ, బట్ ఇవన్నిటినీ నేను ఇంటెన్షనల్గా చేయలేదు. ఐఎమ్ సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ దగ్గర ఒక విషయం గురించి అడగొచ్చా? ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటున్నారు. మీకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఇంకా మీ హస్బెండ్? హస్బెండ్ ఉన్నాడు. అయితే ఆయన బిజినెస్ కోసం అప్పుడప్పుడు బయట ఊరికి వెళ్తాడు. అతను జీవితంలో ఒకే ఒక లక్ష్యమే, మనీ మైండెడ్. కానీ నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నానని అతనికి కొద్ది కూడా అర్థం కావలేదు. ఎప్పుడు అడుగుతున్నాను, ఎంత డబ్బు అడుగుతున్నాను, అవి మాత్రం పంపిస్తాడు. అతనికి అర్థమవునుంటుంది జీవితంలో డబ్బు మాత్రం ముఖ్యమని కాదని. డబ్బుకు మించి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఐఎమ్ సారీ, నేను ఏదో అనవసరంగా మాట్లాడుతున్నాను. నేను వెళ్ళి పడుకుంటాను. జాగ్రత్త. సరే రండి, నేను మిమ్మల్ని రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తాను. చూసి నెమ్మదిగా. నువ్వు చాలా మంచోడు రాఘు. మా ఇంట చాలా చెడ్డోడు. నువ్వు నన్ను ఎంత కేర్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. లేదు, నువ్వు నాతోనే ఉండు. నువ్వు నాతోనే ఉండు రాహుల్.
వచ్చావు? రే, నా డ్రెస్ ఎక్కడా? రే, నన్ను ఏం చేసావురా? అది నువ్వు నాతో నీకెంత ధైర్యం ఉంటుంది? నీ వెంటనే పోలీస్కి కాల్ చేసి నీ లోపలికి పంపిస్తానుండు. లేదు మేడం, నేను మిమ్మల్ని ఏం చేయలేదు. అది ఏంటంటే మీరే నన్ను... అలా అయితే నువ్వేం చెప్తున్నావు? నేను నీ మీద ఇష్టపడానా? అంటే నేను అలా చెప్పలేదు మేడం, కానీ అది సిచ్యువేషన్. ఏంటి సిచ్యువేషన్? నీ కోసం నిన్ను ఏం చేస్తాను చూడు. ఉండు, వెంటనే పోలీస్కి కాల్ చేస్తాను. లేదు మేడం, ప్లీజ్ మేడం, వద్దు వద్దు మేడం, ప్లీజ్ వద్దు మేడం. నేను చెప్పేది కొంచెం వినండి మేడం. అంటే నేను కాన్షియస్గా ఏం చేయలేదు మేడం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ప్లీజ్ పోలీసులు మాత్రం చెప్పొద్దు మేడం. అయితే సరే, నీ పోలీస్కంతా కాల్ చేయను. నువ్వు ఇంత దిగి చవపడినందువల్ల నేను వదిలేస్తాను. అయితే నేనేం చెప్తున్నాను అవన్నీ నువ్వు ఖచ్చితంగా వినాలి. సరే మేడం, మీరు ఏం చెప్తే నేను ఖచ్చితంగా చేస్తా మేడం. సరే,